ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై విచారణకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును సోమవారం నేరుగా కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై విచారణకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును సోమవారం నేరుగా కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ పైన వేసినటువంటి పీటీ వారెంట్కి సంబంధించి తమ తీర్పును వెల్లడించారు. పీటీ వారెంట్ని అలో చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం చంద్రబాబు నాయుడును ఫిజికల్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫిజికల్గా విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చారు. అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన్ను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి ఈరోజు వేసినటువంటి పిటిషన్లు అయితే సిఐడి అధికారుల చంద్రబాబు అరెస్టుకు ముందు సిఐడి అధికారుల కాల్ లిస్ట్ పైన కూడా కావాలని చెప్పేసి అడిగిన పరిస్థితి అయితే ఉంది. పిటిషన్కి సంబంధించి కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ఈరోజు తో పాటు పలువురు న్యాయవాదులు దానికి సిఐడి అధికారుల కాల్ లిస్ట్ గురించి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్కి సంబంధించి వాదనలు ఏమీ జరగలేదు. నేరుగా తీర్పును మాత్రం ఆమె వెల్లడించారు. అయితే ఈరోజు 3 గంటలకే తీర్పు వెల్లడించాల్సి ఉండగా ఇరువైపులా సిఐడి తరపున చంద్రబాబు తరపు న్యాయవాదులు రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. అయితే సిఐడి తరపు న్యాయవాదులు వచ్చాక వారితో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. దానిలో భాగంగా ఇరువైపుల న్యాయవాదులు వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించారు. ఏదైతే పీటీ వారెంటు వేయడం జరిగిందో ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంటు, దాన్ని ఆమోదిస్తూ సోమవారం చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏసీబీ న్యాయస్థానం పీటీ వారెంట్ను యాక్సెప్ట్ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సిఐడి తరపున వాళ్ళు అడిగినటువంటి ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్ను యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సత్య. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రియాంక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ను ఇవ్వాలి అని చెప్పి కూడా సిఐడి తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన తీర్పును వెలువరించింది. వచ్చే సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో చంద్రబాబుని ఫిజికల్గా తన ముందు హాజరుపరచాలి అని కూడా న్యాయమూర్తి ఆదేశించింది. ఇదే కేసులో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును పీటీ వారెంట్ కింద ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పేర్కొనటమే కాకుండా రైట్ ఆఫ్ ఆడియన్స్ కింద కూడా వాదనలు వినిపించారు. రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ను నిన్న విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్పై వాదనలు వినిపించాలి అని చెప్పి కూడా కోరారు. మళ్ళా ఈరోజు మధ్యాహ్నం కోర్టు తిరిగి పునఃప్రారంభం అయిన తర్వాత కూడా చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసు, పోసాని వెంకటేశ్వర్లు, అటు సిఐడి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం ఈ వాదనల నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు సోమవారం రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున 17A సంబంధించిన విచారణ ఉందని, అందువలన
ఈ కేసుకు సంబంధించి విచారణ వాయిదా వేయాలి అని చెప్పి పీటీ వారెంట్కి సంబంధించిన తీర్పును వెలువరించడం ఆపివేయాలి అని చెప్పి కూడా న్యాయమూర్తిని అభ్యర్థించారు. అయితే అటువైపు నుంచి కూడా సిఐడి తరపు నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం తాను తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని పీటీ వారెంట్ అంటే ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ వారెంట్ని అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితం ఈ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే దీని ప్రకారం చంద్రబాబుని సోమవారం నాడు విజయవాడకి తీసుకొస్తే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల మధ్యలో న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఈ 14 రోజుల పాటు రిమాండ్తో పాటు అదే రోజు సిఐడి కూడా చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోరే అవకాశం ఉంది. అందువలన చంద్రబాబుని ఆ రోజు హాజరుపరిస్తే రిమాండ్ వాళ్ళు కస్టడీ కోరే అవకాశం ఉంది. 5 రోజుల పాటు కస్టడీ కోరితే కనీసం 2 రోజులైనా కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో 34 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. సోమవారం నుంచి మళ్ళా ఏపీ ఫైబర్ నెట్ కేసులో కూడా పీటీ వారెంట్ మీద తీసుకువస్తే ఆయన ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే అక్కడి నుంచి మరో 14 రోజులు రిమాండ్లో ఉండే అవకాశం ఉంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేస్తే దర్యాప్తు కీలక దశలో ఉండటంతో తాను ఇప్పుడు బెయిల్ ఇవ్వలేను అని చెప్పి కూడా న్యాయమూర్తి ఆ బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. ఈ నేపథ్యంలోనే 17A మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ పీటీ వారెంట్ మీద విచారణ వాయిదా వేయాలి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయవాదులు చంద్రబాబు తరపు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, దమ్మాలపాటి శ్రీనివాస్ వీళ్ళు ఇరువురు కూడా అభ్యర్థించినప్పటికీ కూడా న్యాయమూర్తి తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని ఈ పీటీ వారెంట్ని అమలు చేస్తున్నట్టు పీటీ వారెంట్ కింద విచారణకు తీసుకోవడంతో పాటు ఆ సిఐడి ఏదైతే పీటీ వారెంట్ వేసిందో ఆ పీటీ వారెంట్ని అనుమతిస్తున్నట్టు కూడా విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఈ పీటీ అంటే ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని వచ్చే సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల లోపు ఫిజికల్గా హాజరుపరచాలి అని చెప్పి ఆదేశించడంతో చంద్రబాబును మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకురావాల్సి ఉంటుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం హాజరుపరిచిన తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ లోపే సుప్రీంకోర్టులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబుకి అవినీతి నిరోధక చట్టం కింద 17A వర్తిస్తుంది అని చెప్పి 17A ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలి అని క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టులో రేపు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తున్నారు. మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. రేపు ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తున్న సందర్భంలో హరీష్ సాల్వే కానీ చంద్రబాబు తరపు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా కానీ విజయవాడ ఏసీబీ కోర్టు ఇప్పుడు ఏదైతే పీటీ వారెంట్కి ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందింది. ఎందుకు అనంటే ఇలా ఒకదాని వెంట ఒక కేసు పెట్టి చంద్రబాబుని ఎక్కువ రోజులు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి అని కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. దీంతో పాటు రేపు ముకుల్ రోహత్కి ఏపీ సిఐడి తరపున వాదనలు వినిపిస్తే ఆ తర్వాత మళ్ళా రంజిత్ కుమార్ అని చెప్పి మరో న్యాయవాది ఉన్నారు, ఆయన కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత రిప్లై వాదనలు వచ్చే సోమవారం హరీష్ సాల్వే వినిపించే విధంగా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ధర్మాసనం షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ లోపు దసరా సెలవులు కూడా వస్తున్నాయి. అయితే ఈ లోపే పీటీ వారెంట్ని ఇంప్లిమెంట్ చేయడంతో ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచే అవకాశం ఉంది. ఇది ఆయన లిబర్టీకి అంటే రాజ్యాంగం ప్రసాదించిన ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో లిబర్టీ, ఆ లిబర్టీకి విఘాతం కలిగిస్తుంది అని కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చంద్రబాబు మీద రాజకీయ కక్షతో 17A కింద అనుమతి తీసుకోకుండా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదనని 2018లో ఏదైతే అవినీతి నిరోధక చట్టానికి కేంద్ర ప్రభుత్వం 17A అని అమెండ్మెంట్ తీసుకొచ్చిందో ఆ అమెండ్మెంట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుపై కేసులు పెట్టేందుకు వీల్లేదని, ఒకవేళ కేసు పెట్టాలంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు కానీ, లేకపోతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఈ 3 అంశాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు కాబట్టి అందువలన ఆయనకి 17A వర్తిస్తుంది అని 17Aకి గవర్నర్ అనుమతి తీసుకోకుండా అపాయింటింగ్గా దాటి అనుమతి తీసుకోకుండా చేయటం అనేది కూడా చట్టవిరుద్ధం అని కూడా వాదించారు. ఈ నేపథ్యంలోనే రేపు శుక్రవారం సుప్రీంకోర్టులో జరగబోయే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్థన
పిటిషన్ను పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే ట్రయల్ కోర్టు విషయాల్లో గతంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పింది, లేకపోతే రేపు పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా తేలాల్సి ఉంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ ఫర్